పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి సిపిఎం పాదయాత్ర ఘన ప్రారంభం. వేపగుంట నాయుడు తోట జంక్షన్ లో కె లోకనాథం ప్రారంభం. ప్రజల నుంచి విశేష స్పందన. సింహాచలం పంచగ్రామాల ప్రజలను 3 దశాబ్దాలుగా వేధిస్తున్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించాలనే డిమాండ్తో భారత కమ్యూనిస్టు పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కోడో ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచగ్రామాల భూ సమస్యని 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఎన్నికల తర్వాత కూడా హామీ ఇచ్చారు. 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు సమస్య పరిష్కారం చేయడం లేదు. దశాబ్దాల తరబడి హక్కుదారులుగా ఉన్నటువంటి రైతులు, ఇల్లు నిర్మించుకునే వాళ్ళు, స్థలాలు యజమానులు వాళ్ళు ఇల్లు కట్టుకునేవట్లేదు, ఇళ్ల మీద ఇల్లు అయినట్లేదు, గోళ్ళు కట్టుకునేవట్లేదు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా క్రయ విక్రయాలు చేయనివ్వట్లేదు. దీనివల్ల అనేక మంది యజమానులు తమ పిల్లలు చదివించుకోవడానికి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి వివాహాలు చేయడం కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రజల ఆస్తుల మీద ప్రజల హక్కు లేకుండా చేయడం అని చెప్పిన దుర్మార్గమైన విషయం. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఈ సమస్య సృష్టించింది. ఈ సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. హామీ ఇచ్చారు, హామీ ప్రకారం వెంటనే అమలు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక ఎంపీకి, ఎమ్మెల్యేలకి ప్రజలు ఓటేసి గెలిపించారండి. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎంపీకి అత్యంత మెజార్టీ ఇచ్చారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఎండాడ రుషికొండ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందినటువంటి దాదాపు 55 ఎకరాల భూమిని కబ్జా చేసి సుమారు 5,000 కోట్ల రూపాయలు ఆ భూములు అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఎంపీగా నడుతున్నాం, మీకు విశాఖపట్నం ప్రధానికం మీ ఆస్తులు అక్రమాస్తులను క్రమబద్ధీకరణ చేయడం కోసం, ఇళ్ల నిర్మాణం కోసం చేసుకున్నారా, లేదా పంచగ్రామాల భూ పరిష్కారం చేయడం కోసం ఇచ్చారా? కాబట్టి మీకు ఏమాత్రం చేస్తున్నా కానీ ఒకవైపున ఈ సమస్య పరిష్కారం చేస్తామని ప్రతి ఎన్నికల సందర్భంగానే తెలియజేస్తూ ఉన్నారు. మనందరూ తెలుసు, ఈ సమస్య రావడానికి ప్రధానమైన కారణం గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు కూడా వాళ్ళు ఏం చెప్పారు? మేము సర్వే చేస్తున్నాం, సర్వే చేసిన తర్వాత మేము సమస్య పరిష్కారం చేస్తామని. 1996లో ఆ రోజున్న ఆర్డీఓ దగ్గర నుండి ఎంఆర్ఓలు ఏవైతే పట్టాలు ఇచ్చారో ఈ పట్టాలు సరైనది కాదని సిపిఎం పార్టీ మొట్టమొదటి నుండి చెప్తా ఉంది. హైకోర్టు కూడా నిర్ధారించింది, ఆర్డీఓ కోర్టు కూడా నిర్ధారించింది. గిల్మ్యాన్ ఏదైతే ఉందో కమిషన్ సంబంధించిన దాంట్లో అనేక వివరాలు తీస్తే ఎవరైతే రైతులు ఉన్నారో రైతు వారి పట్టాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కుదారులుగానే స్పష్టంగానే చెప్తుంది. అంటే చట్టం ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేసే దగ్గర ఎందుకు కూటమి ప్రభుత్వం వెనుకం చేస్తుందో తెలియదు. మనందరూ తెలుసు, ఇక్కడున్న గణబాబు గారికి 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ పక్కనున్నే గంటా శ్రీనివాసరావు గారికి వీళ్ళందరూ ఓట్లతోనే గెలిచారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచేటప్పుడు ఈ సమస్య ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడు ఏంటి, ఈ దేవస్థానంకి పంచగ్రామాల సమస్యకి ముడిపెట్టే వ్యవహారం చేస్తున్నా. ఇది సరైనది కాదు. పంచగ్రామాల సమస్య అనేది ఇది రైతు వారికి సంబంధించింది. 1956లో జమీందారీ చట్టం ఏదైతే ఉందో చట్టాన్ని కూడా రద్దు చేసిన సందర్భం ఉంది. దీని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని పరిష్కారం చేయాలి. ఇది రాజకీయ పరిష్కారం తప్ప మామూలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం లేదు. రెండో అంశం మనందరూ తెలుసు, ఏదైనా ఒక చిన్న రిపేర్లు చేస్తే పెద్ద ఎత్తున దేవస్థానం వాళ్ళు వచ్చి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. 160 ఎకరాలు గూగుల్కి, అదానీ కంపెనీకి ఇచ్చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఒకవైపున సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, దేవస్థాన భూములకు సంబంధించిన విషయాల్లో ఒక స్పష్టమైన అంశాలు ఇచ్చినప్పుడు గూగుల్ కంపెనీకి వాళ్ళు రెగ్యులరైజ్ చేయడానికి, వాళ్ళు లీజుకి ఇవ్వడానికి మాత్రం ఒక రకమైన చట్టాలు ఇస్తారు. ఎవరైతే రైతులు ఉన్నారో, ఇంటి యజమానులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇంకో రకమైన చట్టాలు అమలు చేసే పద్ధతి ఉంది. ఇదే కాదు, మొట్టమొదటి చెప్తున్నా, సెంట్రల్ జైలు వచ్చినప్పుడు కూడా 100 ఎకరాలు ఇచ్చారు. అప్పుడు కూడా ఈ భూమికి పరిహారంగా లేదు. కాబట్టి 2000లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన జీవో కానీ 1996-97లో ఈరోజు ఇక్కడ 2 ఎంఆర్ఓలతో ఇచ్చిన పట్టాలు సింహాచలం దేవస్థానానికి ఇవ్వడంతో ఈ సమస్య ప్రారంభమైంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నేను చాలా సీనియారిటీ, రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మాట్లాడతాడు ఆయన. కాబట్టి మేము అడుగుతున్నాం, పంచగ్రామాల ఇష్యూని కానీ విశ్లేషణ చేస్తే ఆయనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా మీకు రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ ఉండుంటే ఒక సమస్యను సమగ్రంగా అధ్యయనం చేయకుండా నువ్వు ఏ రకంగా ఎంఆర్ఓల మీద ఒత్తిడి తీసుకొచ్చి పట్టాలు ఇప్పించావు? ఇప్పటికే ఆల్రెడీ తప్పు అని చెప్పేసి మేము చెప్పడం కాదు, చివరికి ఆర్డీఓ కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, చివరికి మీరు వేస్తున్న కమిటీ, ఐపవర్ కమిటీ వేస్తే ఐపవర్ కమిటీ చెప్పింది. మేము చెప్పేది కాదు, బ్రిటిష్ అధికారంలో ఉండే గిల్ మ్యాన్ కమిటీ కూడా చెప్తుంది. అప్పటి వరకు అసలు సింహాచలంకి భూములు లేవని చెప్పేసి ఆ రికార్డులు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. మరి ఇంత తెలిసిన తర్వాత కూడా ఈ రోజు కూడా రోజు మాట్లాడితే ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ముందు అధికారంలో 2014లో అధికారంలో వచ్చే ముందు 100 రోజుల్లో పరిష్కారం చేస్తానన్నాడు. తర్వాత ఈ అధికారంలో అంతకుముందు వైసీపీ ప్రభుత్వం వచ్చేటప్పుడు టీడీపీ వాళ్ళు చేయలేదు, మేము చేస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళేమీ చేయలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన
చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము వెంటనే పరిష్కారం చేస్తేనే మా కోట్లు వేయండి అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పటికి ఆల్రెడీ 100 రోజులు కాదు కదా, 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుకి పరిష్కారం చేయట్లేదు. చివరికి అసెంబ్లీలో ఏదో ఆ ఎమ్మెల్యేలు అందరూ ఏదో మభ్య పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. మేము అడగదలుచుకున్నాం, నిజంగా ఎంఆర్ఓతో ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇచ్చిన పట్టాల్ని రద్దు చేస్తే సమస్య పరిష్కారం అయిపోద్ది. లేదు ఇప్పటికే ఆల్రెడీ గూగుల్కి మీరు ఆల్రెడీ ఏ రకంగా భూములు ఇస్తా ఉన్నారు, హైకోర్టు కోర్టులు ఏం సంబంధం లేదా? మరి అటువంటప్పుడు ఈరోజు మా భూముల్ని ఈరోజు మీరు పట్టాలు ఇప్పించి ఆ రకంగా దాన్ని రద్దు చేసి సవరణ చేసి ఈరోజు కానీ రైతులకు కానీ ఇక్కడ ఉండే ఇల్లు స్థలాలకు కానీ ఇంటి ఓనర్లకు కానీ ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. చిన్న సవరణ చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తీరుబాటు లేదు, ఖాళీ లేదు. నిన్న కాక మొన్న ఇక్కడికి వచ్చి సింహాచలం దేవస్థానాన్ని వచ్చి దర్శించుకున్నారు. కనీసం దీనికోసం మాట్లాడే పరిస్థితి లేదు. ఎప్పటికైనా చెప్తున్నాము, ఇక్కడ ఉండే రాజకీయ పార్టీలు అన్నిటికి కూడా ఈ సమస్య ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే రేపు 12వ తారీఖున బహిరంగ సభతో ఆగిపోదు. బహిరంగ సభతో సహా చివరికి అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడించవలసి వస్తుంది, ఎమ్మెల్యేల ఇల్లులు ముట్టడించవలసి వస్తుంది. అటువంటి పరిస్థితికి మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.